నమస్కారం సుభాష్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? గుడ్, థ్యాంక్ యూ, బాగున్నాను, ఫైన్. సుభాష్ గారు, రిటైర్మెంట్ ప్లానింగ్ని ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకోవాలి సుభాష్ గారు? మీరు నిజంగా సీరియస్గా సిన్సియర్గా అడిగితే క్వశ్చన్కి, మీరు ఉద్యోగం ఇచ్చే నెక్స్ట్ మంత్ నుంచే రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవాలి. స్టార్టింగ్ నుంచే? కరెక్ట్, సరిగ్గా విన్నారు మీరు. అదే అందుకే అన్న, మీరు సిన్సియర్గా సీరియస్గా మీరు రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవాలి అంటే, మీరు చేరిన ఫస్ట్ మంత్ నుంచే మీరు రిటైర్మెంట్ ఫండ్ కోసం చిన్న అమౌంట్ ₹500 మీ జీతం ఎంత మిగులుతుందో దాంట్లో మనం ఎంత చేయగలమో చేసుకుని స్టార్ట్ అయ్యి దాన్ని విడిగా పెట్టుకుని దానికేసి మనం ఫోకస్ పెట్టకుండా దాన్ని పక్కన పెట్టేసి మీరు 60 ఏళ్ళకి కానీ రిటైర్ అయినప్పుడు వెన్ యూ డిసైడ్ టు హ్యాంగ్ అప్ యువర్ బూట్స్ సో టు సే, లార్జ్ కార్పస్ మీకు తయారై ఉంటుంది. చాలామంది ఈ పాయింట్ని గుర్తించరు. చాలామందికి చేరింగ్ కొత్తల్లో ఆబ్వియస్గా అది లైఫ్ కాబట్టి గ్యాడ్జెట్స్ అని లేకపోతే బైక్ అని కార్ అని వీటిలో డెఫినెట్గా వాళ్ళు డిస్ట్రాక్ట్ అయ్యి ఇన్వెస్ట్మెంట్స్ సేవింగ్స్ ఎక్కువ వాళ్ళు ఫోకస్ పెట్టకుండా పెళ్ళైన తర్వాత ఒకరిది పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఇప్పుడు వీక్నెస్ అయిపోయింది, అదొక హ్యాబిట్ కూడా అయిపోయింది. క్లోత్స్ ఎక్కువ పర్చేస్ చేసేస్తున్నారు అవసరం ఉన్నా లేకపోయినా. కరెక్ట్, లైఫ్ స్టైల్ కదా, అడ్వర్టైజ్మెంట్స్ చూడడం ఇవి అవి చాలా ఉన్నాయి కదా ఈ రోజుల్లో డిస్ట్రాక్షన్స్. సో ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు మేబీ 45-50కి అప్పుడు వాళ్ళకి ఈ రిటైర్మెంట్ గురించి ఇప్పుడు తడుతుంది. వాళ్ళ కొలీగ్స్, ఆఫీస్ కొలీగ్స్ చెప్పడం లేకపోతే ఎక్కడో చూడడం, వాళ్ళు యాడ్స్ చూడడం, అప్పుడు వాళ్ళు స్టార్ట్ చేస్తే అంటే రన్వే అంటే వాళ్ళు 50 ఏళ్ళకి స్టార్ట్ చేస్తే 10 ఏళ్లలో వాళ్ళు రిటైర్ అయిపోతారు. ఆ 10 ఏళ్లలో వాళ్ళకి కావాల్సిన డబ్బు వాళ్ళు అక్యుములేట్ చేయాలి. సో చాలా ప్రెషర్ ఉంటుంది వాళ్ళ మీద అప్పుడు. అదే కానీ ముందు నుంచే 25 ఇయర్ వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తే అప్పుడే ఒక ₹1000 నెలకి పక్కన పెట్టేస్తుంటే దట్ బికమ్ హ్యూజ్ కార్పస్. 5-6 కోట్లు ఈజీగా చేసుకోవచ్చు రిటైర్మెంట్ టైంకి. ఆ 35 ఏళ్లలో దాన్ని మనం 5-6 కోట్లతో వాళ్ళు కంఫర్టబుల్గా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ జాగ్రత్తగా ఉండొచ్చు చెప్పాలి అంటే. ఆ రిటైర్మెంట్లో ఉన్న కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే పాలసీ అంటే కాన్సెప్ట్గా చూస్తే అసలు మనం మీరు రిటైర్మెంట్ అంటే వర్క్ చేసేప్పుడు ఎలా ఉండేవారో, మీకు ఒక కారు, ఒక డ్రైవరు, తర్వాత మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్, మీరు మూవీస్ కానీ అవుటింగ్స్ కానీ ఎలా ఉండేవారో అలాగే రిటైర్ అయిన తర్వాత కూడా ఉండాలి. ఓకే, అది దాన్ని రిటైర్మెంట్ ప్లానింగ్ సరిగా అనొచ్చు దాన్ని. అంటే మీరు లైఫ్లో రిటైర్ అయిన తర్వాత మీరు ఏది లైఫ్లో కోల్పోకుండా ఉండాలి. అరే డబ్బులు ఏది చేయలేకపోతున్నానే అని ఎప్పుడు అనుకోకూడదు వాళ్ళు. దానికి కావాల్సిన కార్పస్ మనం డెవలప్ చేసుకోవాలి. ఎంత కావాలి అనేది ఇండివిజువల్ డిపెండ్ అయి ఉంటుంది. చిన్న ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు పిల్లలు ఉన్నారు, రిటైర్ అయ్యాక ఇద్దరు పిల్లలు ఎక్కడ వాళ్ళ లైఫ్ వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు ₹1,00,000 ఇప్పుడు సరిపోతుంది, 50,000 ఇప్పుడు సరిపోతుంది ఫ్యామిలీకి. ఒక 20 ఏళ్ల తర్వాత, 30 ఏళ్ల తర్వాత ఆ 50,000 కెన్ బికమ్ 2.5 to 3 lakhs పర్ మంత్. ఇన్ఫ్లేషన్ దాకా చెప్పే కదా ఇందాక మాటలు అనుకున్నాం. ఆ ఇన్ఫ్లేషన్ కానీ మనం ఫ్యాక్టరీ చేస్తే మన క్యాలిక్యులేషన్ కంప్యూటేషన్స్లో 50,000 కాస్త 2.5 lakhs అవ్వచ్చు ఒక 20-25 ఏళ్ల తర్వాత. ఆ 2.5 lakhs పర్ మంత్ వాళ్ళకి ఇన్కమ్ రావాలి రిటైర్ అయిపోయిన తర్వాత. జీతం రాదు అప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత. పెన్షనబుల్ జాబ్స్ లేవు ఈ రోజుల్లో. సో ఆ 2.5 lakhs రావాలి అంటే ఎంత ఉండాలి చేతిలో అంటే దాదాపు ఒక 4 కోట్లు వాళ్ళు రిటైర్ పార్టీ వాళ్ళు కార్పస్ కింద పెట్టుకోగలిగితే ఆ 4 కోట్ల నుంచి వాళ్ళు 2.5 lakhs ఎవ్రీ మంత్ తీసుకుంటూ ఆ డబ్బును పెంచుకోవచ్చు. అంటే తీసుకుని వాడేయడం ఒక కాన్సెప్ట్, వాడకుండా దాన్ని మనం ఒక మంచి ఫండ్ పెట్టుకుంటే మనకు కావాల్సిన డబ్బు తీసుకుంటూ మనం ఆ పెట్టిన కార్పస్ పెంచుకుంటూ వెళ్తుంది, పెరుగుతూ వెళ్తుంది. సో నార్మల్గా ఇండియాలో వాళ్ళ తర్వాత పిల్లలకి ఇవ్వాలని అనుకోవడం కామనే ఇండియన్ ఫ్యామిలీస్లో. అది కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇన్హెరిటెన్స్ కింద విల్ రాయడం, ఇంత డబ్బు 5 కోట్లు ఎంతో ఉంటుంది, వాళ్ళు 80 ఏళ్ళు వచ్చేప్పటికి అది 6 కోట్లు 7 కోట్లు అవుతుంది, దాన్ని ఎలా ఇవ్వాలో అదే వాళ్ళు జాగ్రత్తగా నైస్గా వాళ్ళు విల్ రాసి దే కెన్ బీ హ్యాపీ. ఇది రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే. చాలామంది పరిపాటికి ఏం చేస్తూ ఉంటారు, నా దగ్గర వచ్చే క్లయింట్స్గా ఏం చేస్తారంటే వాళ్ళు 45-50కి వాళ్ళు రిటైర్మెంట్ ప్లానింగ్ చేయాలనుకుంటారు. అప్పటికి వాళ్ళ అమ్మాయి పెళ్ళికి వచ్చేస్తూ ఉండొచ్చు, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వచ్చేస్తూ ఉండొచ్చు, అబ్బాయి కూడా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వస్తూ ఉండొచ్చు. వాళ్ళ ప్రెషర్ చాలా ఉంటుంది వాళ్ళ మీద. అప్పుడు విడిగా వాళ్ళు ఒక 50,000, 60,000, ₹1,00,000 పక్కన పెట్టారు రిటైర్మెంట్ కోసం అంటే అది జరగని పని. సో వాళ్ళు దే హ్యావ్ టు కాంప్రమైజ్ ఆన్ ది క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్టర్ రిటైర్మెంట్. అది మనం జాగ్రత్త ఆలోచించుకోవాలి. సరే, చాలామంది ఇండియాలో దాదాపు లక్షల మంది ఉన్నారు. వాళ్ళ పిల్లల మీద డిపెండ్ అవ్వడం,
పిల్లలు వాళ్ళని సపోర్ట్ చేయలేకపోవడం, ఇవన్నీ కూడా చాలామంది స్టోరీస్ వింటున్నాం. అందుకే కదా ఓల్డ్ ఏజ్ హోమ్స్ అన్ని సిటీస్లో వస్తున్నాయి ఇప్పుడు. పిల్లలు చూసుకోలేని పరిస్థితుల్లో పేరెంట్స్ మూవ్ ఇంటూ ఓల్డ్ ఏజ్ రిటైర్మెంట్ హోమ్స్. సో అక్కడ ఎవరో కమ్యూనిటీకి చూసుకోవడం జరుగుతుందని నేను. ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి అంటే రైట్ ఫ్రమ్ డే 1 మళ్ళీ చెప్తారు. డే 1 అంటే జాయిన్ అయిన ఫస్ట్ శాలరీ నుంచి కానీ మనం ఇన్వెస్ట్మెంట్ సేవింగ్ చేసుకుంటే లైఫ్లో చాలా ఇబ్బంది మనం అవాయిడ్ చేయొచ్చు. బికాజ్ డబ్బు ఉంటే ఏదైనా సాధించవచ్చు. దట్స్ ఇంపార్టెంట్. సో ఇందాక అన్నట్టు అడ్వైజ్ ఎలా మనం కనుక్కుంటాం? అంతే కదా. ఒక అడ్వైజర్ మీకు గైడ్ చేయాలి. అసలు యాక్చువల్గా ఎంత కావాలి నాకు? ఇప్పుడు 50,000 ఎంతో ఖర్చు పెడతాను, నాకు 20 ఏళ్ళు తర్వాత నేను రిటైర్ అవుతాను, అప్పుడు నాకు ఎంత డబ్బు కావాలి అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? చాలామంది చెప్తూ ఉంటారు పోస్ట్ ఆఫీస్ పెట్టండి లేకపోతే ఇంకేదో చేయండి అంటూ ఉంటారు. కానీ వాటిలో పెడితే మన ఇన్ఫ్లేషన్ బీట్ చేయలేం. ఇన్ఫ్లేషన్ బీట్ చేయలేకపోతే మనకు కావాల్సిన కార్పొరేట్స్ డెవలప్ అవ్వదు, బిల్డప్ చేయలేం. సో మన ఎంతో ఉద్దేశం బాగున్నా మన రాంగ్ మీడియంలో ఇన్వెస్ట్ చేస్తే మనం ఏది సాధించలేం. అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటాం, మనం చిన్న ఆటోలో ఎక్కువ కూర్చుంటే ఫాస్ట్గా వెళ్ళలేం. మనం దానికి సూటబుల్గా దానికి కావాల్సిన వెహికల్ పట్టుకోవాలి. అది ఫాస్ట్ కారా లేకపోతే ఏరోప్లేనా, ఏదో మనం షిప్ ఏదో మనం సరిగ్గా పట్టుకుని వెళ్ళాలి. ఈ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎలాగో ఈ మోడ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా అలాగే ఉన్నాయి మన దగ్గర. సో వీటన్నిటికీ మనం ఒక మంచి అడ్వైజర్తో మాట్లాడుకుంటే ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్సా హైబ్రిడ్ ఇన్వెస్ట్మెంట్సా అని వాళ్ళు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అసెట్ ఎలొకేషన్ అంటాం, దాన్ని పోర్ట్ఫోలియో బ్యాలెన్సింగ్ అసెట్ ఎలొకేషన్ అంటాం. అంతా తీసుకెళ్ళి ఒక ఫండ్లో పెట్టడం జరగదు. నార్మల్గా అడ్వైస్ కూడా చేయండి. దాన్ని 4-5 అప్రోచెస్లో ఉంటుంది. ఈక్విటీ అని, డెట్ అని, హైబ్రిడ్ అని, గోల్డ్ అని, రియల్ ఎస్టేట్ అని, ఇలా 5-6 మనం మాధ్యమాలు పెట్టుకుంటే ఒకవేళకి ఆయన తక్కువగా పెర్ఫామ్ చేసినా కూడా ఇంకోటి దాన్ని బ్యాకప్ చేస్తుంది దీని ఓవరాల్ పిక్చర్ని. అప్పుడు మనం అనుకున్న గోల్ దాదాపు మీట్ అయిపోవచ్చు. అలా మనం ప్లాన్ చేస్తామన్నమాట మేము చేసినప్పుడు. ఓకే, థ్యాంక్ యూ సుభాష్ Thank గారు. you. వెరీ Thank you. నైస్ ఇన్ఫర్మేషన్ అందించారు. తెలీదు అసలు చాలా మందికి అసలు రిటైర్మెంట్ ప్లానింగ్ అయిపోతామేమో అనిపించుకొని మొదలు పెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి వీడియో చాలా బాగా యూస్ అవుతుంది. అంటే మేము కూడా ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేసుకుంటాం ఇంకా. థ్యాంక్ యూ సో మచ్ Thank you. అండి. Thank you. నమస్కారం. నమస్కారం.